ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో 7వ శ్లోకం గురించి మీ యొక్క సందేశం సార్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదే అపరిహార్యేర్ధే న త్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్ధే న త్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టుకతోనే మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. 2 రోజుల్లో సంభవించవచ్చు, 2 క్షణాల్లో సంభవించవచ్చు, 20 సంవత్సరాల తర్వాత సంభవించవచ్చు, 2000 ఏళ్ల తర్వాత సంభవించవచ్చు. అలాగే చనిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే పుట్టవచ్చు, 20 సంవత్సరాల తర్వాత పుట్టవచ్చు, 2000 సంవత్సరాల తర్వాత పుట్టవచ్చు. మొత్తం మీద ఈ పూర్తిగా ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు ఈ చక్ర భ్రమణం అనేది జరుగుతూనే ఉంటుంది. కనుక మన కోసమే మనం పెట్టుకునే ఈ చక్ర భ్రమణాని కోసం మనం ఎందుకు ఏడవాలి? ఇది సంతోషించవలసిన విషయమే గాని ఏడవవలసిన విషయము ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మన పిల్లవాడిని స్కూల్కి పంపిస్తాం, తిరిగి వస్తాడు 5వ క్లాసు, 6వ క్లాసు, 7వ క్లాసు. అలాగే ఈ భౌతికమైన ఈ భూప్రపంచం కూడా ఆత్మల యొక్క ఎడ్యుకేషన్కి, అంటే జ్ఞానం సమీకరించుకోవడానికి ఉద్దేశింపబడిన పాఠశాల లాంటిది. ఇక్కడికి రావడం అనేది అద్భుతమైన విషయం, ఏడవదగిన విషయం కాదు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉంటాం, పోతాం, మళ్ళీ తిరిగి వస్తాం కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడం కోసం. కనుక ఈ చక్ర భ్రమణం అనేది మనం కోరి మనం ఏరుకున్నదే. ఇదేమి తప్పించుకోదగిన విషయం ఏమీ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.